నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. ఆప్తా అంటే అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఎన్నో సహాయ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోన్న అమెరికాలోని తెలుగు సంఘమే ఆప్తా తాజాగా స్టెమ్ సెల్ డోనార్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ను స్టార్ట్ చేసింది. దక్షిణాసియా దేశాలకు చెందిన ప్రజల నుంచి స్టెమ్ సెల్ దాతాలను నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టింది ఆప్తా. ప్రతి ఏటా కూడా అమెరికాలోనే సుమారు 15,000 మంది రక్త క్యాన్సర్ అలాగే లుకేమియా వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడి సరైన స్టెమ్ సెల్ దాతల కోసం వెతుకుతూ ఉంటారు. అయితే దక్షిణాసియాకు చెందిన రోగులకు సరిపోయే దాతలు చాలా తక్కువ మందే ఉన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆప్తా ముందుకొచ్చింది. అమెరికాలో 8,000కు పైగా ఆప్తా కుటుంబాలు ఉన్నందున ఈ సేవను ప్రారంభించడం తమకెంతో సంతోషంగా ఉందని ఆప్తా ప్రతినిధులు చెబుతూ ఉన్నారు. ఇంతకీ స్టెమ్ సెల్ అంటే ఏంటి? స్టెమ్ సెల్ డొనేషన్ ప్రాధాన్యత ఏంటి? స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ ఎందుకు అవసరం? ఎవరికి అవసరం? ఈ అంశాలపై ఇవాల్టి స్పెషల్ లైవ్ షోలో డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు ఆప్తా ప్రెసిడెంట్ మధు ఉల్లి గారు, అలాగే అమెరికాలో ప్రముఖ వైద్యులు డాక్టర్ శశి కుప్పాల గారు. నమస్తే మధు గారు అండ్ నమస్తే శశి గారు. వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా మధు గారు, ఈ స్టెమ్ సెల్ డొనేషన్ డ్రైవ్ని ఆప్తా ఇంత సీరియస్గా టేకప్ చేయడానికి గల కారణం ఏంటి? నమస్కారం రవి గారు, అలాగే 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు మధు ఉల్లి. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అనేది 2008లో స్టార్ట్ అయిందండి. సో వీ హావ్ బీన్ సర్వింగ్ ఆల్ ద తెలుగు కమ్యూనిటీ హియర్. సేమ్ టైం ఇండియాలో కూడా రకరకాల సర్వీసెస్ చేయడం జరుగుతూ ఉంది. సో 2008 నుంచి మేము ఆ పరిస్థితులకి, ఆ సమాజంలో ఎటువంటి సేవలు అయితే కావాలో గుర్తించి వాటికి అనుగుణంగా సర్వీసెస్ తీసుకురావడం జరిగింది. అలాగే 2008 నుంచి ఇప్పటి వరకు దాదాపు 11-12 వేల మంది విద్యార్థులకు కూడా ఈ ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండటానికి దాదాపుగా ఇప్పటికి 20 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అమెరికా సమాజంలో ఈ బ్లడ్ డ్రైవ్స్, బ్లడ్ డొనేషన్ చాలా అవసరం అనేసి గత 15 సంవత్సరాలుగా మా దగ్గర ఉన్న దాదాపు 15-16 రాష్ట్రాల్లో అమెరికాలో బ్లడ్ డ్రైవ్స్ కూడా నిర్వహించామండి. కానీ ఈ మధ్య మేము గుర్తించింది ఏంటంటే సమాజంలో ఈ స్టెమ్ సెల్ ప్రాధాన్యత కూడా చాలా ఉందండి. ఎందుకంటే అమెరికాలో దాదాపు 15,000 మందికి ప్రతి సంవత్సరం మీరు చెప్పినట్టుగా ఈ లుకేమియా లాంటి బ్లడ్ క్యాన్సర్, వాటికి ట్రీట్మెంట్ ఏంటంటే వన్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఈ స్టెమ్ సెల్ డోనర్ దొరకటం అండి. అది చాలా రేర్ మ్యాచింగ్ ఉంటుంది. సో దానికోసం మాకున్న 8,000 కుటుంబాలు, అంటే దాదాపు 15-16 మంది సభ్యుల వాళ్ళందరినీ ఈ స్టెమ్ సెల్ డోనర్ గా రిజిస్టర్ చేయించి DKMS అనే సంస్థతోటి మేము కొలాబరేట్ అవ్వడం జరిగింది. DKMS అంటే ఓ జర్మన్ బేస్డ్ ఈ స్టెమ్ సెల్ ని స్టోర్ చేసే బ్యాంక్ అనమాట. సో దాంతో మేము కొలాబరేట్ అయ్యి మా మెంబర్స్ అందరినీ మేము రిజిస్టర్ చేసే కార్యక్రమంలో ముందుకెళ్తున్నాము. సో దీంట్లో మా డాక్టర్ శశి కుప్పాల గారు వచ్చేసేసి మా అమాప్ ఆప్తా మెడికల్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ దానికి చైర్గా ఉండేవారు. ఇప్పుడు వచ్చేసి ఈ స్టెమ్ సెల్ ఈ కొత్త ఇనిషియేటివ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈజ్ చైరింగ్ దట్ ప్రోగ్రామ్ అండి. ఈ హ్యాస్ సో మచ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈజ్ పాపులర్ న్యూనటాలజిస్ట్ ఇన్ అమెరికా అండి. అలాగే మా ఆప్తా కోర్ మెంబర్ కూడా. ఆయన సహాయక సహకారాలతోటి తనకున్న నాలెడ్జ్ ని వినియోగించుకుంటా ఈ కార్యక్రమాన్ని, ఈ అవేర్నెస్ సెషన్స్ ని అమెరికాలో అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నాం. అలాగే ఇండియాకు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నామండి. సో నాతో పాటు శశి గారు ఉన్నారు. ఇంకా ఎనీ టెక్నికల్ థింగ్స్ హీ విల్ బి గివింగ్ ద ఆన్సర్స్. ఓకే, ఖచ్చితంగా మధు గారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆప్తా ఎన్నో సేవా సహాయ కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా చిరంజీవి గారి స్ఫూర్తితో ఈ రక్తదాన శిబిరాలను కూడా మీరు చాలా కండక్ట్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఈ స్టెమ్ సెల్ డొనేషన్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. దాని గురించి కూడా మిమ్మల్ని అడుగుతాను. డాక్టర్ శశి కుప్పాల గారు